నా పేరు ప్రవీణ్ కుమార్. నాకు 43 సంవత్సరాలు. నేను ఒక జాతీయ స్వచ్ఛంద సంస్థలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఆదిలాబాద్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్నాను. మన జీవిత కాలంలో మనకు ముగ్గురు వ్యక్తులు చాలా ముఖ్యం. ఒకటి మనకు జన్మనిచ్చిన తల్లి, 9 నెలలు కష్టపడి మనకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. రెండవ వ్యక్తి మన తండ్రి. తను బయట ఎన్ని ఒత్తిడిలున్నా, ఎన్ని కష్టాలున్నా తన కొడుకు కానీ కూతురు కానీ కష్టం తెలియకుండా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా పేరు వచ్చేలా తన జీవితాన్ని అంకితం చేస్తాడు. ఇక మూడవ వ్యక్తి అత్యంత కీలకమైన వ్యక్తి గురువు. ఈ గురువు వల్లనే మన యొక్క భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది. సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, ఒక కారణ జన్ముడుగా మనం ఎదగాలి అంటే అది మన గురువు యొక్క అంకిత భావం ఉండాల్సిందే. అలాంటిది ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా 5వ స్థానంలో ఉందంటే దానికి మూల కారణం గురువులే. ఇది ఎందుకు అంటున్నానంటే, ఎంత పెద్ద ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, పెద్ద రాజకీయ నాయకుడు అయినా సరే దానికి విద్య మూల కారణం. ఆ విద్యను నేర్పించేది మన గురువులే. సరిగ్గా 41 సంవత్సరాల క్రితం, అందుకే అప్పుడు నా వయసు చెప్పాను, అప్పటికి నాకు 3 సంవత్సరాలు మాత్రమే. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో భీంపూర్ అనే గ్రామం ఒకటి ఉన్నది. నాన్నూరు మండలంలో భీంపూర్ గ్రామం ఉంది. 1984లో, ఇంకొక విషయం చెప్పాలంటే, ఈరోజు ఏప్రిల్ 20, 2025 ఏప్రిల్ 20, 1981లో ఇంద్రవెల్లిలో ఒక పెద్ద మారణ హోమం జరిగింది. ఆదివాసీలు పోలీసుల మధ్య కాల్పులు జరిగితే వేలాది మంది చనిపోయారు. అలాంటి సమయంలో ఆ ఏరియాకు, ఇంద్రవెల్లికు, ఉట్నూరుకు ఏరియాలో అసలు అటువైపు రావాలంటే భయపడేవాళ్ళు. అలాంటి సమయంలో, అలాంటి ప్రాంతంలో 2 చిన్న పిల్లలు పట్టుకొని 1984లో నాన్నూరు మండలంలోని భీంపూర్ గ్రామానికి మా మేడం గారు, మా సార్ గారు రావడం జరిగింది. చెప్పాను కదా, నాకు 3 సంవత్సరాలే, ఊహ కూడా తెలియదు. కనీసం మా ప్రాంతంలో తెలుగు మాట్లాడే వాళ్ళు కాదు. అమ్మ అంటే ఏంటిదో కూడా మాకు అప్పుడు తెలియదు. మా భాషలో యాడి అంటే అమ్మ. నా తల్లి తర్వాత తల్లి స్థానం మా శశికళ అమ్మ. అప్పుడు మొట్టమొదటగా దర్గా శంకర్, శ్రావణ్ మాస్టర్ ఇంట్లో వీళ్ళు కిరాయిగా వచ్చారు. తర్వాత అప్పుడప్పుడే మాకు కొత్త బిల్డింగ్ అయింది. చిన్నపిల్లలు సార్ వాళ్ళు సిటీలో వచ్చి ఉన్నారు కాబట్టి మా ఇంట్లో 85, 86 నుంచి 1993 సంవత్సరాల వరకు మా కుటుంబ సభ్యులుగా ఉన్నారు. పొద్దున లేచినప్పటి నుంచి మా నాన్నగారు ఏం చేశారంటే, మాకు అప్పటికి మేము స్కూల్ 3వ సంవత్సరంలో స్కూల్ లేదు కదా, 5 సంవత్సరాలు అయితే అప్పుడు పిల్లల్ని వేసేది. ఇప్పుడైతే మనం 2 సంవత్సరాల్లోనే వాళ్ళకు ప్లే స్కూల్ అని వేసేస్తున్నాం. అప్పుడు మా నాన్న అమ్మగారు మమ్మల్ని ట్యూషన్ అని అక్కడ పంపించారు. మాకు అప్పటికి ఏమీ తెలియదు, అసలు ఒక ముక్క రాదు, తెలుగు అనేది తెలియదు. ఈరోజు మీ ముందు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నానంటే దాని అర్థం మా అమ్మగారే. అయితే మాకు ట్యూషన్లో ఆయిల్ నేర్పించింది అమ్మని. సార్ అప్పుడు టీచరు, అమ్మ ఏమో మాకు ఆయిల్తో పాటు 1, 2, తర్వాత నిజంగా 84, 85లో ఏబిసిడి అనేది లేదు. మామూలుగా జిల్లా పరిషత్ స్కూల్లో ఇప్పుడు కూడా నాకు తెలిసి 6వ తరగతిలో ఏబిసిడి నేర్పిస్తారేమో, కానీ మేము చిన్నప్పుడే ఏబిసిడి నేర్చుకున్నాం. బహుశా అదే కావచ్చు ఈరోజు మంచి స్కిల్స్ ఉండి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. అయితే మాకు ఈరోజు కూడా గుర్తుంది, 41 సంవత్సరాల క్రితం మాట నాకు గుర్తుంది. మేము హోంవర్క్ చేయకపోతే ఒక పసుపు పచ్చని దువ్వెనతో మాకు అమ్మ కొట్టేది చేతి మీద. మాకు ఇప్పటికీ గుర్తుంది. సార్ కొడితే మాత్రం ఇంక నెక్స్ట్ ఎప్పుడు కూడా మేము తప్పు చేయకపోవు. బహుశా అదే ఈరోజు మంచి సమాజంలో మంచి పేరుండి మీ అందరి ముందు ఇలా నిలబడగలుగుతున్నామేమో. నిజానికి ఇలాంటి అవకాశం ఆ రోజుల్లో అక్కడ రాకపోవచ్చు, మాకు అదృష్టం దొరికింది. ఒక విధంగా చెప్పాలంటే మన సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని కొద్దిగా చిన్న చూపుగా చూస్తారు, సాలరీలతో పోల్చుతారు, కానీ చాలా తప్పు. ఎవరు ఎంత ఎదిగినా దానికి మూల కారణం మాత్రం ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఉంటాడు. ఉపాధ్యాయురాలు లేకుండా మనం ఏ స్థాయికి చేరుకోలేం. వాళ్ళని గౌరవించాల్సిన పని మనదందరిది. అదేవిధంగా నేను మేడం గారికి, సార్కి
ఈరోజు మా ఇంట్లో పెళ్ళి ఉన్నా నిన్ననే చెప్పాను, ఖచ్చితంగా అమ్మ మేము మీ ప్రోగ్రాం అయిన తర్వాతనే వెళ్తాము, ఎందుకంటే మాకు ఈ అవకాశం రాదు, మీ గురించి 4 మాటలు చెప్పడానికి మాకు ఇదే సమయం దొరుకుతుంది కదా. సో నిజంగా ఒక విధంగా గర్వంగా ఉంది, కానీ గుండె కూడా నిండిపోతుంది, ఎందుకంటే నాలాంటి ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దింది ఈ తల్లి. ఈమె ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండి అందరితో 10 కాలాల పాటు మా అందరితో కలిసి ఉండాలని, రాబో రోజుల్లో నేను కూడా ఒక క్రియాశీల రాజకీయాల్లో రావడానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా. మీ ఆశీర్వాదం నాకు ఖచ్చితంగా కావాలి. మీరందరూ నాకు సహాయం చేస్తారని ఆశిస్తూ, నాకు మీ అందరి ముందు మీ తరపున నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. అదేవిధంగా మా జి రామారావు సార్ కూడా ఉన్నారు, ఆయనకు మేము ప్రియ స్టూడెంట్స్ అందరము. వాళ్ళు చదువు నేర్పించిన ఏ స్టూడెంట్స్ కూడా ఖాళీగా లేరు, అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, ఆర్డీఓలు కూడా ఉన్నారు. దాదాపు అసలు ఇవరు చాలామంది రావాల్సింది, పెళ్ళిళ్ళ వల్ల రాలేకపోయారు. సో వారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.